డబ్బు మన గుర్తింపు. ఈ రెండు టెక్నాలజీ దెబ్బకు ఎలా ఊహించని విధంగా మారబోతున్నాయో ఈనాటి మన విశ్లేషణలో చూద్దాం. దీని వేగానికి ఉదాహరణే 2021లో కేవలం మన భారతదేశంలోనే జరిగిన 48 బిలియన్ల రియల్ టైం డిజిటల్ లావాదేవీలు. ఏమంటారు? ఒకప్పుడు లెక్కకు చిక్కని కాగితపు నోట్లు వాడేవాళ్లం, కాని ఇప్పుడంతా కనురెప్పపాటే పరుగెత్తే సరిహద్దులు లేని డిజిటల్ పేమెంట్స్ కదా. కానీ ఇక్కడే ఒక చిక్కుంది. ఈ డిజిటల్ వేగంతో పాటే సైబర్ దొంగతనాలు, ఆన్లైన్ స్కామ్లు కూడా విపరీతంగా భయపెడుతున్నాయి. అందుకే భద్రత కోసం బ్లాక్ చైన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్కెట్ ఏకంగా 2030 నాటికి 93.5% వృద్ధి సాధించనుందట. గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ బ్లాక్ చైన్ ఎకోసిస్టంలో పబ్లిక్ క్లౌడ్ సిస్టంలే అత్యధిక ఆదాయాన్ని సృష్టిస్తూ ముందు వరుసలో దూసుకుపోతున్నాయి. ఇక్కడ మరో మైండ్ బ్లోయింగ్ విషయమేంటంటే, 2025లో ఏఐ ఏజెంట్ల వెబ్ ట్రాఫిక్లో ఏకంగా 450% పెరుగుదల నమోదైంది. అంటే మనుషులు కాకుండా బాట్లే స్వయంగా చెల్లింపులు చేస్తున్నాయన్నమాట. దీంతో మన పాతకాలపు సెక్యూరిటీ పద్ధతులు పూర్తిగా పాతపడిపోయాయి. అందుకే ఇకపై కేవలం నో యువర్ కస్టమర్ సరిపోదు. మన తరపున పనిచేసే ఏఐని గుర్తించే నో యువర్ ఏజెంట్ విధానం తప్పనిసరి. యంత్రాలు క్షణాల్లో వేలాది లావాదేవీలు చేస్తున్నప్పుడు మనం వాడే ఒకే ఒక్క పాస్వర్డ్ లేదా పాత లాగిన్ పద్ధతి అస్సలు పనిచేయదు. మరి ఈ ఆటోమేటెడ్ మోసాలను ఎలా ఆపాలి? బయోమెట్రిక్స్ ఇంకా మన ఆన్లైన్ ప్రవర్తనను నిరంతరం గమనించే సరికొత్త భద్రతా పద్ధతులతోనే. అవును, భవిష్యత్తులో మన ముఖమే మన పర్సు. ఈ నిరంతర బయోమెట్రిక్ గుర్తింపులే ఏఐ వ్యవస్థలకు అభేద్యమైన కోటల్లా మారతాయి. రాబోయే దశాబ్దాల్లో మన వ్యాపార విధానం, డబ్బే పూర్తిగా మాడిపోనున్నాయి. ఆ భవిష్యత్ ప్రయాణం ఎలా ఉండబోతోందో ఫాస్ట్గా చూద్దాం. ముందుగా రాబోయే 5 ఏళ్లలో ప్రభుత్వాలు డిజిటల్ కరెన్సీలను తెస్తాయి. మన వ్యక్తిగత బడ్జెట్ను పూర్తిగా ఏఐ ఏజెంట్లే చూసుకుంటాయి. 10 ఏళ్లు గడిచేసరికే రియల్ ఎస్టేట్ లాంటి ఆస్తులన్నీ టోకెన్లుగా మారతాయి. జస్ట్ మన కంటి చూపుతోనే బయోమెట్రిక్ చెల్లింపులు పూర్తయిపోతాయి. ఇక 25 ఏళ్లలో ప్రోగ్రామబుల్ మనీ వస్తుంది. అంటే మన ప్రమేయం లేకుండానే పన్నులు కోడ్ ద్వారా ఆటోమేటిక్గా కట్టయిపోతాయి. 50 ఏళ్ల తర్వాత సాంప్రదాయ జీతాలకు బదులు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అమలయ్యే పోస్ట్ మనీ సమాజం మన కళ్ల ముందుంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? అంటే అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, సమాజంలో మనకున్న మంచి పేరు, మనం చేసే సాయమే అసలైన కరెన్సీగా మారే భవిష్యత్తు. ముగించే ముందు ఒక ప్రశ్న: అసలు భవిష్యత్తులో ఈ ప్రపంచానికి ఆర్థిక లావాదేవీల అవసరమే పూర్తిగా ఉండదా? ఆలోచించండి. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.